చెప్పినంత ప్రేమ. ఎపిసోడ్ 126 మినీ ఆన్లైన్ సెలబ్రిటీ. పవిత్ర ఖుషీతో కలిసి పేరెంట్ చైల్డ్ యాక్టివిటీలో పాల్గొని తన కూతురు కాంటెస్ట్ విన్ అయ్యేందుకు హెల్ప్ చేస్తానని డిసైడ్ అయ్యింది. పవిత్ర ఒప్పుకునేసరికి ఖుషీ చాలా ఎక్సైట్ అయ్యి, వావ్ సూపర్, నేను మమ్మీతో కలిసి కాంటెస్ట్ లో పర్ఫార్మ్ చేస్తున్నాను అంటూ తన చిట్టి చేతులతో చప్పట్లు కొట్టింది. ఓకే, నేను ఒప్పుకున్నాను కదా, ఇక నిద్రపో. రేపొద్దున్నే నిన్ను తాతయ్య దగ్గర దిగబెడతాను. ఓకే, గుడ్ నైట్ ఖుషీ బేబీ అని చెప్తూ ఖుషీ నుదుటి మీద ముద్దు పెట్టింది పవిత్ర. ఓకే మమ్మీ, గుడ్ నైట్ అంటూ పవిత్రను గట్టిగా పట్టుకుని మెల్లగా కళ్ళు మూసుకుంది. తన పెదాల మీద చెరిగిపోని నవ్వుతో 2 నిమిషాల్లోనే నిద్రలోకి జారుకుంది ఖుషీ. పవిత్ర పేరెంట్ చైల్డ్ యాక్టివిటీ గురించి తెలుసుకోవాలని డిసైడ్ అయ్యి టాలెంట్ కాంపిటీషన్ అఫీషియల్ వెబ్సైట్లోకి తన ఫోన్లో లాగిన్ డీటెయిల్స్ అన్నీ చూసింది. ఖుషీ కాంటెస్ట్ ప్రొఫైల్ను సెర్చ్ చేసి గైడ్ లైన్స్ అన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకుంది. కాంపిటీషన్ గురించి ఒక జనరల్ ఐడియా వచ్చాక దానికోసం ఖుషీని ఎలా ట్రైన్ చేయాలి, ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకోవాలో ప్లాన్ చేసింది. కాని ఖుషీతో కలిసి ఏం యాక్టివిటీ చేయాలో పవిత్రకి అర్థం కావడం లేదు. దాని గురించే ఆలోచిస్తూ అలాగే నిద్రపోయింది. నిండు వెన్నెలతో చల్లని గాలితో అందరినీ నిద్రపుచ్చుతున్న ఆకాశం చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. కొంతమంది పీస్ఫుల్ గా నిద్రపోతూ అందమైన కలల ప్రపంచంలో విహరిస్తూ ఉండగా కొందరికి మాత్రం అసలు నిద్రపోవాలన్న ఆలోచనే లేదు. ఒక లగ్జరియస్ అపార్ట్మెంట్లో మీరా అప్పుడే స్నానం చేసి ముఖానికి ఏదో క్రీం రాసుకుంటూ అద్దం ముందు కూర్చుని ఆలోచనల్లో మునిగిపోయింది. సడన్ గా తన పక్కన ఉన్న ఫోన్ మోగగానే తన చేతిలో ఉన్న క్రీంను పక్కన పెట్టి కాల్ లిఫ్ట్ చేసింది. మీరాకి తన అసిస్టెంట్ అక్షర నుండి కాల్ వచ్చింది. అక్షర హీరో సెట్లో జరిగిన సంఘటన మొత్తం వివరించి, మేడం, నేను ఆల్రెడీ సీక్రెట్ గా ఇన్వెస్టిగేట్ చేశాను. సెట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. డైరెక్టర్ వేణుగోపాల్ ఈ విషయాన్ని బయటికి తెలియనివ్వకుండా కవర్ చేశారు. అసలు సెట్లో ఏం జరిగిందంటే అని అక్షర తన మాటలు పూర్తి చేయకముందే మీరా చాలా ఆతృతగా, అదంతా పక్కన పెట్టు, ముందు ఆ ఇడియట్ ఎలా ఉంది? తన ముఖం మొత్తం మాడిపోయి ఏడుస్తూ కూర్చుందా? చూడ్డానికి ఎలా ఉంది? చాలా భయంకరంగా ఉంది కదా, లేదంటే నాతో పెట్టుకుంటుందా అంటూ ఆనందంతో ఆగకుండా ప్రశ్నలు అడిగింది. లేదు, మధుశ్రీకి అసలేం కాలేదు. మన ట్రిక్ అనుకోకుండా ప్రాప్ మాస్టర్ రవి మీద పనిచేసింది. రవి ఆ పౌడర్ను ఇన్హేల్ చేయడం వల్ల పరిస్థితి చాలా సీరియస్ గా మారిపోయిందట. ఇప్పుడు అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు అంటూ అక్షర చాలా నర్వస్ గా బదులు ఇచ్చింది. మీరా ఆశ్చర్యంతో, ఏంటి, అలా ఎలా జరిగింది? అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది కదా, మరి తప్పెక్కడ జరిగింది అని కన్ఫ్యూజ్డ్ గా అరిచింది. నాక్కూడా ఎగ్జాక్ట్ గా జరిగిందేంటో తెలీదు, కాని షూట్ చేస్తున్న టైంలో ప్రాపర్టీతో ఏదో ప్రాబ్లం వచ్చిందట. సో అలా మధుశ్రీ మీద వేసిన ప్లాన్ రవికుమార్ మీద మిస్ఫైర్ అయినట్టు అనిపిస్తుంది అని అసిస్టెంట్ అక్షర వివరించింది. ఓకే, నాకు అర్థమయ్యింది. నువ్వు హాస్పిటల్కి వెళ్లి రవికుమార్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకో. అండ్ గుర్తుపెట్టుకో, ఏదేమైనా రవికుమార్ నోటి నుండి మాత్రం నిజం బయటికి రావడానికి వీల్లేదు. అంతేకాదు, ఈ ఇన్సిడెంట్ కి మనకు సంబంధముందని ఎవరికీ అనుమానం రాకుండా చూసుకో అంటూ మీరా కమాండ్ చేయగానే, అలాగే మేడం, నేను చూసుకుంటాను అని చెప్పి తన అసిస్టెంట్ అక్షర కాల్ కట్ చేసింది. అక్షరతో మాట్లాడిన తరువాత మీరా ముఖం కోపంతో నిండిపోయింది. ఆమె వెంటనే తన ముందు ఉన్న క్రీంను తీసి నేలమీదికి గట్టిగా విసురుతూ అరిచింది. మధుశ్రీ, నీకు ఇంత లక్కుందని ఊహించలేదు. నీ అదృష్టమే ఈరోజు నా చేతిలో నుండి నిన్ను కాపాడింది. అయినా ఈ రవికుమార్కి కొంచెం కూడా బాధ్యత లేదు. ఇంత చిన్న మ్యాటర్ని కూడా హ్యాండిల్ చేయలేకపోతే ఎలా? యూస్లెస్ అంటూ తన కోపం చల్లారే వరకు తిట్టుకుంటూ ఉంది. మీరాకి కోపం పోయినా
ఏదో తెలియని అనీజీ ఫీలింగ్ మొదలైంది. ఒకవేళ ప్రొడక్షన్ టీం ఇన్వెస్టిగేషన్ చేసి తనే ఇదంతా చేసిందని తెలిస్తే ఎలా అన్న ఆలోచనకే ఆమెకి చెమట్లు పుట్టాయి. మరుసటి రోజు ఉదయం సూర్యుడు మబ్బులను చీల్చుకుంటూ అతని కిరణాలను భూమి మీదకి విస్తరించాడు. అపార్ట్మెంట్ వెనుక ఉన్న పూలతోట సూర్యకిరణాలను తాకుతూ గాలికి అందంగా ఊగుతున్నాయి. ఎరుపు రంగు గులాబీలు విచ్చుకుని ఆ ప్లేస్ను ఆకర్షణీయంగా మార్చాయి. పొద్దుతిరుగుడు పువ్వులు ఇంకా మొగ్గదశలోనే కనిపిస్తున్నాయి. విజయ్ పొద్దున్నే నిద్రలేచి అతని అందమైన తోటలో వీల్ చైర్ సహాయంతో అటూ ఇటూ తిరుగుతూ చల్లగాలిని ఆస్వాదిస్తున్నాడు. కొద్దిసేపు ఎండపొడిలోనే కూర్చున్న తర్వాత కొన్ని ఎర్ర గులాబీలను తెంపి డైనింగ్ రూంలోని గ్లాస్ వేస్లో అరేంజ్ చేశాడు. ప్రేమకి చిహ్నమైన గులాబీలను డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేస్తూ అతని ప్రేమ కోసం ఎదురుచూస్తున్నాడు. డైనింగ్ టేబుల్ మీద అప్పటికే టేస్టీ బ్రేక్ఫాస్ట్ ను ప్రిపేర్ చేసి పెట్టాడు. అప్పుడే డోర్ బెల్ మోగింది. విజయ్కి తెలుసు వచ్చింది తను ఎంతగానో ఎదురుచూస్తున్న వ్యక్తి అని. విజయ్ హ్యాపీగా ముఖం మీద ఒక పెద్ద చిరునవ్వుతో తలుపును తీశాడు. ఖుషి ఆనందంగా ఎగురుకుంటూ ఇంట్లోకి వచ్చింది. పవిత్ర డోర్ దగ్గరే స్లిప్పర్స్ చేంజ్ చేసుకుంటూ ఉంది. ఖుషి విజయ్ను చూడగానే అతని వైపుకి పరిగెత్తుకుంటూ వచ్చి డింపుల్ అంకుల్ గుడ్ మార్నింగ్ అని గ్రీట్ చేసింది. గుడ్ మార్నింగ్ చెర్రీ అంటూ విజయ్ స్వీట్ గా బదులిచ్చాడు. ఖుషి యాపిల్ గ్రీన్ కలర్ గౌన్ వేసుకుని 2 జడలతో చాలా క్యూట్ గా కనిపిస్తుంది. విజయ్ తన చేతిని పట్టుకుని కమాన్ చెర్రీ వెళ్లి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటూ లోపలికి తీసుకుని వెళ్లాడు. పవిత్ర వాళ్ళిద్దరి వెనకే మౌనంగా వచ్చి డైనింగ్ టేబుల్ అందంగా అరేంజ్ చేసి ఉండడం చూసింది. మిస్టర్ విజయ్, నేను ముందే చెప్పాను కదా ఇవన్నీ నువ్వు చేయకూడదు అని. నేను వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని కదా, నువ్వెందుకు పనులన్నీ చేస్తున్నావు అని అడిగింది. ఎందుకంటే చెర్రీకి నేను చేసిన బ్రేక్ఫాస్ట్ అంటే ఇష్టం కాబట్టి. చెర్రీకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఉంటే తన బుజ్జి కడుపు నిండి లైవ్ స్ట్రీమ్ చేసేందుకు చాలా బలమొస్తుంది అంటూ ఖుషీకి హైఫై ఇస్తూ చెప్తాడు విజయ్. విజయ్ గుర్తు చేసి ఉండకపోతే ప్రతివారం ఈ రోజే ఖుషీ లైవ్ స్ట్రీమ్ చేసే రోజన్న విషయం పవిత్ర మర్చిపోయి ఉండేది. ప్రీతి ఆనంద్తో కలిసి ట్రిప్కి వెళ్లిన విషయం కూడా పవిత్రకి ఇప్పుడే గుర్తుకు వచ్చింది. సో ఖుషీతో లైవ్ స్ట్రీమింగ్ ప్రీతి చెయ్యలేదు. కాబట్టి తనే స్వయంగా ఖుషీతో లైవ్ చెయ్యాలని సడన్ గా పవిత్రకి స్ట్రైక్ అయింది. విజయ్ ఖుషీని డైనింగ్ చైర్లో కూర్చోబెట్టిన తర్వాత పవిత్రను కూర్చోమని సైగ చేస్తూ చెప్పాడు. అతను ప్రిపేర్ చేసిన బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా డెలీషియస్ గా ఉంది. పవిత్ర ఖుషీ చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్ లుక్ తో బ్రేక్ఫాస్ట్ చేశారు. బ్రేక్ఫాస్ట్ అయ్యాక విజయ్కి చాలా వర్క్ ఉండడంతో కంపెనీకి వెళ్లిపోయాడు. ఈరోజు పవిత్రకి షూట్ లేకపోవడంతో తను ఖుషీని తాతయ్య ఇంటికి తీసుకుని వచ్చింది. రాజేశం ఇంటికి చేరుకున్నాక ఖుషీ తన లైవ్ స్ట్రీమ్ గురించి ఆలోచిస్తూ పవి బేబీ, నేనిప్పుడు ఏం చేయాలి? ఆరెంజ్ ఆంటీ లేదు కదా, నేను లైవ్ స్ట్రీమింగ్ ఎలా చేయాలి అంటూ కంగారుగా అడిగింది. పవిత్ర తన కూతురి తలను ప్రేమగా నిమురుతూ సిల్లీ గర్ల్, నీకు సూపర్ మమ్మీ ఉన్న విషయమే మర్చిపోయావు కదా, నీ లైవ్ స్ట్రీమింగ్ కి ఈరోజు నేను హెల్ప్ చేస్తాను అని నవ్వుతూ చెప్పింది. ఖుషీ ఇన్స్టెంట్ గా ఎగ్జైట్ అయ్యి ఆనందంగా కేరింతలు కొడుతూ యే సూపర్ బేబీ, ఐ లవ్ యూ, వెళ్ళి రాబిట్ డ్రెస్ వేసుకో, మనం లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేద్దాం అంటూ హ్యాపీగా చెప్పింది. ఓకే బేబీ అని చెప్పి పవిత్ర రాబిట్ కాస్ట్యూమ్ వేసుకునేందుకు వెళ్ళింది. 2 నిమిషాల తరువాత ఆ రాబిట్ డ్రెస్ లో క్యూట్ గా నడుచుకుంటూ ఖుషీ పక్కన నిల్చొని స్ట్రీమింగ్ కి రెడీగా ఉంది. లైవ్ స్ట్రీమింగ్ మొదలవ్వగానే ఒక క్యూట్ లిటిల్ గర్ల్ తో పాటు పింక్ రాబిట్ మమ్మీ స్క్రీన్ మీద కనిపించింది. చెర్రీ బేబీ అందరినీ గ్రీట్ చేశాక రాబిట్ మమ్మీ వైపు తిరిగింది. పవిత్ర కెమెరా వంక చూస్తూ హలో స్ట్రీమర్స్,
చాలా రోజులైంది. ఎలా ఉన్నారందరూ? నేను మీ రాబిట్ మమ్మీని అంటూ ఎగ్జైటెడ్ గా గ్రీట్ చేసింది. లైవ్ స్ట్రీమింగ్ స్క్రీన్ కి కింద వైపున ఉన్న డిస్కషన్ ఏరియాలో చాలా కామెంట్స్ రావడం మొదలయ్యాయి. అందరూ రాబిట్ మమ్మీను గ్రీట్ చేస్తూ ఉండగా కొంతమంది ఆరెంజ్ ఆంటీ గురించి అడుగుతున్నారు. కొన్ని క్షణాల్లోనే లైవ్ స్ట్రీమింగ్ అఫీషియల్ గా స్టార్ట్ అయింది. చెర్రీ బేబీ ముఖం ఎగ్జైట్మెంట్ తో నిండిపోయింది. తను నవ్వుతున్నప్పుడల్లా తన బుగ్గల మీద ఏర్పడుతున్న డింపుల్స్ తో మరింత క్యూట్ గా కనిపిస్తుంది. ఈరోజు బేబీ చాలా చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి ఈరోజు నేను ప్లాన్స్ అమ్మడం లేదు. దానికి బదులుగా వేలం పాటలో గెలిచిన వారికి చెర్రీ బేబీతో కలిసే అవకాశంతో పాటు ఒక కిచ్ కూడా లభిస్తుంది అంటూ ఖుషీ సిగ్గుపడుతూ చెప్పింది. ఖుషీ స్టేట్మెంట్ తో డిస్కషన్ ఏరియా ఒక్కసారిగా కామెంట్స్ తో నిండిపోయింది. ప్రతి ఒక్కరికి ఖుషీని రియల్ గా కలవాలని ఉంది. ఇంత క్యూట్ చిన్నారిని కలవాలని, తనతో ముద్దు పెట్టించుకోవాలని ఎవరికి ఉండదు? గ్లోబల్ రేడియంట్ ఎంటర్టైన్మెంట్ సీఈఓ ఆఫీస్లో చెర్రీ బేబీ లైవ్ స్ట్రీమింగ్ టైం అవ్వగానే విజయ్ అతని వర్క్ అంతా పక్కన పెట్టి మరీ అతని మొబైల్లో స్ట్రీమింగ్ చూస్తున్నాడు. అదే ఆఫీస్లో సోఫా మీద కూర్చున్న అభిరామ్ కూడా అతడి ఫోన్ను తీసుకుని లాగిన్ అయ్యి లైవ్ స్ట్రీమింగ్ లో జాయిన్ అయ్యాడు. కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేస్తూ చెర్రీ బేబీకి చిన్న చిన్న గిఫ్ట్స్ పంపిస్తూ అతని ప్రేమను చూపించాడు. చెర్రీ బేబీ ఈరోజు ప్లాన్స్ ను అమ్మకుండా తనతో ఆఫ్లైన్ మీటింగ్ కి ఛాన్స్ ఇవ్వడం చూసి అభిరామ్ చాలా ఎగ్జైట్ అయ్యాడు. వెంటనే సీఈఓ చైర్లో కూర్చున్న విజయ్ వైపు చూస్తూ, వావ్, చెర్రీని కలిసే ఛాన్స్ వచ్చింది. ఈ వేలం పాటలో గెలిస్తే ఆ చిన్నారి ముద్దు కూడా ఇస్తుందట. ఇంతకన్నా హ్యాపీ న్యూస్ ఏముంటుంది? సూపర్ ఆపర్చునిటీ కదా అని అన్నాడు. విజయ్ స్క్రీన్ వైపే కళ్లార్పకుండా చూస్తూ అవును అంటూ తల ఊపాడు. ఒకవేళ ఆ లక్కీ ఛాన్స్ నాకు వస్తే ఆ క్యూట్ గర్ల్ను కలవడానికి వెళ్లేటప్పుడు నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్తాను అంటూ నవ్వుతూ చెప్పాడు అభిరామ్. ఒకసారి వండర్లాలో ఈ క్యూట్ ఆన్లైన్ సెలబ్రిటీను కలిసే అవకాశం మిస్ అయినందుకు అభిరామ్ చాలా చాలా బాధపడ్డాడు. అందుకే ఈసారి అయినా ఆ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని చాలా డిటర్మైండ్ గా ఉన్నాడు. చెర్రీ బేబీను కలిసే అవకాశం కోసం ఎలా అయినా వేలంపాటలో గెలవాలని నిర్ణయించుకున్నాడు. నీకు ఆ ఛాన్స్ వచ్చే అవకాశమే లేదు, ఎందుకంటే ఆ కిస్ దొరికేది నాకే గనుక అంటూ విజయ్ చాలా కూల్గా బదులు ఇచ్చాడు. అతని కళ్ళు పూర్తి నమ్మకంతో కనిపిస్తున్నాయి. చెర్రీ బేబీ అతనికి ముందే పరిచయం ఉన్నా ఈ మీటప్ ను కిస్ ను మిస్ చేసుకోవాలని విజయ్కి లేదు. హే బాస్, నువ్వు మరీ అన్రీజనబుల్ గా మాట్లాడుతున్నావు. అసలు నీకు చెర్రీ బేబీను పరిచయం చేసింది నేను, కాబట్టి చెర్రీ బేబీను ముందు నేను కలవడమే కరెక్ట్. అయినా నీకు తెలుసు కదా నేను చెర్రీ బేబీకి ఎంత పెద్ద ఫ్యానో అంటూ అభిరామ్ అలిగినట్టుగా ముఖం పెట్టి అన్నాడు. ఇక్కడ అది కాదు ముఖ్యం, విన్ అయిన వాళ్లకే ఛాన్స్. విన్నవడమనేది నీ కేపబిలిటీని బట్టి ఉంటుంది అని సీరియస్ టోన్లో చెప్పాడు విజయ్. ఎందుకో తెలియదు, కాని విజయ్కి మాత్రం ఆ అవకాశం వేరెవ్వరికీ దక్కడం ఇష్టం లేదు. కృతజ్ఞత లేని మనిషి, చూడు నీకు నేను ఎలా కాంపిటీషన్ ఇస్తానో అంటూ విజయ్ను తిడుతూ స్క్రీన్ వైపుకి చూడ్డం కంటిన్యూ చేశాడు అభిరామ్. ఉప్పినంత ప్రేమ ఎపిసోడ్ 127 లక్కీ ఫ్యాన్. చెర్రీ బేబీ ఈరోజు జరుగుతున్న ఆక్షనింగ్ లో ట్విస్ట్ ఇవ్వగానే అందరూ చెర్రీ బేబీను కలవడం కోసం ఆక్షన్లో ఎలాగైనా విన్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. ఇంకోవైపు అభిరామ్ విజయ్లు కూడా ఆక్షన్లో విన్ అవ్వాలని దృఢంగా నిశ్చయించుకొని ఫోన్కి అతుక్కుపోయి మరీ స్ట్రీమింగ్ ను చూస్తున్నారు. చెర్రీ బేబీ రాబిట్ మమ్మీతో కలిసి బెడ్లో కూర్చుని కబుర్లు చెప్తూ ఉంది. చెర్రీ బేబీ వెంటనే బెడ్లో పడుకొని తన మీద బ్లాంకెట్ను కప్పుకుంది.
కాని తన బుల్లి పాదాలు బయటికి కనిపిస్తున్నాయి. తను పవిత్ర వైపుకి చూస్తూ, మమ్మీ చూడు, నా కళ్ళు బెడ్షీట్స్ నుండి బయటికి కనిపిస్తున్నాయి. అంటే నేను చాలా పెద్దగా అయ్యాను కదా అంటూ ఎగ్జైటెడ్ గా చెప్పింది. రాబిట్ మమ్మీ చెర్రీ బేబీ బుగ్గలను గిల్లుతూ, నువ్వు పొడుగు పెరగలేదు బేబీ, బెడ్షీట్ ను కరెక్ట్ గా కప్పుకోలేదంతే అంటూ నవ్వుతూ చెప్పింది. చెర్రీ బేబీ వెంటనే బుంగమూతి పెట్టింది. కాని వెంటనే ఏదో గుర్తొచ్చి, మమ్మీ ఒకసారి ఈస్ట్ ఆర్ వెస్ట్ అను అని అడిగింది. పవిత్ర ఈస్ట్ ఆర్ వెస్ట్ అని అనగానే, రాబిట్ మమ్మీ ఈస్ ద బెస్ట్ అంటూ పవిత్రను హక్ చేసుకుంటూ చెప్పింది. పవిత్ర నవ్వుతూ ఉండడం చూసి, మమ్మీ నిన్నొకటి అడగనా? రోజూ ఇంత అందంగా ఉండడంతో పాటు నువ్వు ఇంకేం చేస్తావ్ అని నవ్వుతూ అడిగింది. పవిత్రకి ఖుషి యూజ్ చేసిన లైన్ అర్థమయ్యేలోపే, మమ్మీ హ్యాపీనెస్ దేనితో స్టార్ట్ అవుతుంది అని అడిగింది. పవిత్ర మెల్లగా ఆలోచిస్తూ హెచ్ అని చెప్పగానే, నేను కూడా ఒకప్పుడు అలాగే అనుకున్నాను మమ్మీ, కానీ ఇప్పుడు తెలిసింది నా హ్యాపీనెస్ నీతోనే స్టార్ట్ అవుతుందని అంటూ బదులు ఇచ్చింది. ఖుషి మాటలు అర్థం చేసుకునేందుకు పవిత్రకి కొంచెం టైం పట్టింది. వెంటనే నవ్వుతూ చెర్రీ బేబీని పట్టుకుని, లిటిల్ చెర్రీ, నువ్వు ఇవన్నీ ఎక్కడి నుండి నేర్చుకున్నావ్ అని నవ్వుతూ అడిగింది. ఈ తల్లి కూతుర్ల ఇంటరాక్షన్ ను చూస్తున్న ఆడియన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సీఈఓ ఆఫీస్లో కూర్చున్న విజయ్, అభిరామ్లు చెర్రీ బేబీ అడోరబుల్ మాటలకు నవ్వుకున్నారు. కొద్దిసేపటికి వేలం పాట మొదలైంది. చాలా మంది బిడ్డింగ్ స్టార్ట్ చేశారు. అందరికీ ఈ క్యూట్ లిటిల్ చెర్రీ బేబీని కలవాలని ఉంది. అందుకే 2 నిమిషాల్లో ప్రైస్ ఒక్కసారిగా పెరిగింది. 200 రూపాయలతో మొదలైన పాట ఈజీగా 5,000 వరకు చేరుకుంది. ఈసారి చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. తొందరగానే ప్రైజ్ 6,000కు చేరింది. విజయ్ చంద్ర అనే యూజర్ నేమ్ డైరెక్ట్ గా 10,000 రూపాయలు బిడ్ చేశాడు. విజయ్ డైరెక్ట్ గా వేలాన్ని 10,000కు పెంచేసరికి అభిరామ్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా విజయ్తో పోటీ పడుతున్నాడు. లెజెండ్ అభి అనే యూజర్ నేమ్ 10,000 50,000 రూపాయలు వేలం పాడినట్టు స్క్రీన్ మీద చూపించింది. విజయ్ అభిరామ్ వైపు కోపంగా చూస్తూ, ఓ, నాతోనే యుద్ధానికి దిగుతున్నావా? అయితే నా సత్తా ఏంటో చూపిస్తా, చూడు అని చెప్తూ మళ్లీ వేలాన్ని పెంచాడు. స్క్రీన్ మీద విజయ్ చంద్ర 20,000 రూపాయలు, లెజెండరీ అభి 20,050 రూపాయలు అని వచ్చింది. విజయ్ ఎంత పెంచినా అభిరామ్ దానికి ఒక 50 రూపాయలు పెంచుతూ చెర్రీ బేబీను కలిసే అవకాశాన్ని కొట్టేయాలని చూస్తున్నాడు. వేలంపాట ఒక్కసారిగా 10,000కు చేరగానే చాలా మంది సైలెంట్ అయిపోయారు. కేవలం విజయ్, అభిరామ్ మాత్రమే బిడ్ చేస్తున్నారు. విజయ్ మళ్లీ 21,000 పెంచాడు. అభిరామ్ ఇమ్మీడియట్ గా 21,050 రూపాయలు బిడ్ చేశాడు. విజయ్ అభిరామ్ వైపు అనాయింగ్ గా చూస్తూ, నువ్వు ఎందుకు ఇంత ఇరిటేట్ చేస్తున్నావు అని అడిగాడు. హహహ, నీకు ఇప్పుడే తెలిసిందా? చెర్రీ బేబీ కోసం ఏదైనా చేస్తాను అంటూ నవ్వుతూ బదులు ఇచ్చాడు అభిరామ్. అభిరామ్, విజయ్ చాలా సంవత్సరాల నుంచి మంచి ఫ్రెండ్స్. కాని అభిరామ్ ఎప్పుడూ విజయ్ దారికి ఇలా అడ్డుపడుతూ అతన్ని ఇరిటేట్ చేయలేదు. ఇదే మొదటిసారి. అసలు నువ్వు నెలకు ఎంత సంపాదిస్తావు? ఉన్న డబ్బంతా ఇక్కడే ఖర్చు చేసేలా ఉన్నావు అని కనుబొమ్మలు పైకెత్తి అడిగాడు విజయ్. అభిరామ్కి భార్య, ఒక కొడుకు ఉన్నాడు. అలాంటిది అతనికి వచ్చే శాలరీతో హ్యాపీగా ఉంటూ వాళ్లను హ్యాపీ చేయకుండా ఇంత కేర్లెస్ గా ఖర్చు ఎలా చేస్తున్నాడో విజయ్కి అర్థం కాలేదు. అభిరామ్ నవ్వుతూ, మిస్టర్ బాస్, నా శాలరీ నీ మీదే ఆధారపడి ఉంటుంది అని జవాబు ఇచ్చాడు. నువ్వు నీ మంత్లీ శాలరీని మొత్తం మీ ఆవిడ చేతిలో పెడుతున్నాను అని చెప్పావు కదా, ఇప్పుడు ఈ డబ్బెక్కడిది అని మళ్లీ అనుమానంగా చూస్తూ అడిగాడు విజయ్. ఓ, నువ్వు ఇంకా ఎప్పుడు నేర్చుకుంటావు? సీక్రెట్ గా మెయింటైన్ చేయకుండానే డబ్బు మొత్తం వైఫ్ చేతిలో పెడతాననుకుంటున్నావా
అని చెప్పి అభిరామ్ నవ్వాడు. అభిరామ్కి 2 బ్యాంక్ కార్డ్స్ ఉన్నట్టు విజయ్కి నిజంగానే తెలీదు. గ్లోబల్ రేడియంట్ ఎంటర్టైన్మెంట్ నుండి వచ్చే సాలరీ కార్డ్ను అతని వైఫ్ మేనేజ్ చేస్తే, అభిరామ్ అతని ఫ్రీలాన్స్ వర్క్ తో ఇంకో ఇన్కమ్ కార్డ్ను మేనేజ్ చేస్తున్నాడు. చెప్పాలంటే అతనికి గ్లోబల్ రేడియంట్ కంపెనీ నుండి కన్నా ఫ్రీలాన్స్ వర్క్ నుండే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. వాళ్ళిద్దరూ 2-3 మాటలు మాట్లాడుకుని స్క్రీన్ వైపు చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అప్పటికే ఆక్షనింగ్ పూర్తయింది. విజయ్ ఇమ్మీడియట్ గా అభిరామ్ వైపుకి తిరిగి, ఇదంతా నీవల్లే, ఇప్పుడు ఆక్షన్ పూర్తయిపోయింది, నువ్వు నాతో మాట్లాడుండకపోతే నేను విన్ అయ్యేవాడిని అని తిట్టడం మొదలుపెట్టాడు. నేను కూడా నమ్మలేకపోతున్నాను, అసలు ఇంత సడన్ గా వచ్చి ఆ లక్కీ ఛాన్స్ ను కొట్టేసింది ఎవరు అని కన్ఫ్యూజ్డ్ గా అరుస్తూ స్క్రీన్ మీద కన్నార్పకుండా చూశాడు. రోజెస్ లిటిల్ జాక్ అనే యూజర్ నేమ్ గల అకౌంట్ ఫైనల్ బిడ్ గా 30,000 రూపాయలను వేలం పాడి చెర్రీ బేబీతో కలవడమే కాదు, ఆమె నుండి కిస్ ను కూడా పొందే అవకాశాన్ని గెలుచుకున్నాడు. ఇది చూసిన వెంటనే అభిరామ్ ఫ్రస్ట్రేషన్ తో అతని టైను లూజ్ చేసుకుంటూ, ఈ రోజెస్ లిటిల్ జాక్ ఎవరు, నాతోనే ఛాలెంజ్ చేస్తాడా, చెర్రీ బేబీని కలిసే ఛాన్స్ ను దూరం చేస్తాడా, కమాన్ ఓల్డ్ సీఈఓ, ఈ ఇడియట్ ఎవరో వెతుకు అంటూ అరిచాడు. విజయ్కి కంప్యూటర్స్ ను హ్యాండిల్ చేయడం చాలా చిన్న పని. వెంటనే రోజెస్ లిటిల్ జాక్ అనే అకౌంట్ ఐపీ అడ్రస్ ను ట్రేస్ చేసి ఆ అకౌంట్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ను సంపాదించాడు. విజయ్ ఆ ఇన్ఫర్మేషన్ ను చూడగానే ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక, నువ్వే వచ్చి చూడు ఆ ఇడియట్ ఎవరో అని చెప్పాడు. అభిరామ్ విజయ్ చేతిలో నుండి ల్యాప్టాప్ ను తీసుకుని డీటెయిల్స్ చూశాడు. ఆ అకౌంట్ ఎవరిదో తెలుసుకోగానే అతని కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి. రోజెస్ లిటిల్ జాక్ అన్న అకౌంట్ అతని పేరు, అడ్రస్ మీదనే తన కొడుకు జాక్ యూజ్ చేస్తున్నాడని తెలిసి అభిరామ్ నమ్మలేకపోయాడు. ఇక్కడ పాయింట్ అది కాదు. అసలు పాయింట్, అతని కొడుకు జాక్ కి 30,000 రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయి. అంటే అతని కొడుకు అతని సీక్రెట్ బ్యాంక్ కార్డును యూజ్ చేస్తున్నాడా? ఈ ఆలోచనకే అభిరామ్ ఆల్మోస్ట్ కళ్ళు తిరిగి పడిపోయాడు. ఓ మై గాడ్, నా రాస్కెల్ కి నా సీక్రెట్ ఇన్కమ్ గురించి ఎలా తెలిసింది? అయ్యో, ఈ విషయం వాళ్ళమ్మకి తెలిస్తే నా పని గోవిందా అంటూ అరిచాడు అభిరామ్. నీ కొడుకు నిజంగా లక్కీ అని విజయ్ రెస్పాన్స్ ఇచ్చాడు. అభిరామ్కి మాత్రం నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. అతని ముఖం మిక్స్డ్ ఎమోషన్స్ తో నిండిపోయింది. అభిరామ్ను చూస్తుంటే విజయ్కి నవ్వు ఆగడం లేదు. అతని ముఖంలో కనిపిస్తున్న మోసపోయిన బాధను విజయ్ క్లియర్ గా చూడగలుగుతున్నాడు. తన కన్న కొడుకే మోసం చేసిన అభిరామ్ను చూస్తూ, నీ కొడుకు నిజంగా గ్రేట్, నీకు నిజంగా ఒక గొప్ప చీటర్ పుట్టాడు, అన్ని నీ పోలికలే అంటూ విజయ్ గట్టిగట్టిగా నవ్వుకున్నాడు. ఇంకోవైపు రాజేశం ఇంట్లో లైవ్ స్ట్రీమింగ్ పూర్తి చేసుకుని హ్యాపీగా ఒకరికి ఒకరు హైఫై ఇచ్చుకున్నారు ఆ తల్లి కూతుళ్లు. వాళ్లు అనుకోకుండా లైవ్ స్ట్రీమింగ్ కి ఎలాంటి ప్లాన్ ప్రిపేర్ చేయలేదని గుర్తించి ఈ రోజు మీటప్ గురించి ఆక్షన్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఈ స్ట్రీమింగ్ వల్ల 30,000 రూపాయలు వస్తాయని పవిత్ర, ఖుషి ఊహించలేదు. ఒక్క లైవ్ స్ట్రీమింగ్ తోనే ఈ రోజు చాలా డబ్బు సంపాదించారు. పవి బేబీ, చెర్రీ బేబీ కోసం రోజెస్ లిటిల్ జాక్ ను కాంటాక్ట్ చేసి మీటింగ్ అరేంజ్ చేస్తావా అంటూ క్యూట్ గా అడిగింది ఖుషి. ష్యూర్ బేబీ, ఆ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను అని పవిత్ర ప్రామిస్ చేసింది. ఒకవేళ వాళ్లు మీటప్ కి వెళ్లాలంటే ఖుషీని సెక్యూర్ గా, సేఫ్ గా తీసుకెళ్లేందుకు తన పక్కనే పవిత్ర ఖచ్చితంగా ఉండాలి. తనకు ఫ్రీగా ఉన్న రోజుని సెలెక్ట్ చేసుకుని ఖుషీ ఫ్యాన్ తో మీటింగ్ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించుకుంది. యాక్చువల్ గా పవిత్రకి ఈ రోజు షూట్ లేకపోయేసరికి తన కూతురితోనే తాతయ్య ఇంట్లో హ్యాపీగా గడపాలని అనుకుంది. కాని తను నిన్న తీసుకుని వచ్చిన మెడిసిన్ ను విజయ్ కి ఇవ్వడం మర్చిపోయినట్లు గుర్తురాగానే విజయ్ అపార్ట్మెంట్ కి వెళ్లాలని డిసైడ్ అయ్యింది. పవిత్ర ఖుషీను తాతయ్య ఇంట్లో వదిలేసి
అపార్ట్మెంట్ కి తిరిగి రాగానే కోయిన్సిడెంటల్ గా అదే సమయంలో విజయ్ వ్యాన్ రావడం చూసింది. పవిత్ర వెంటనే విజయ్ దగ్గరికి వెళ్లి, మిస్టర్ విజయ్, నువ్వు ఈరోజు వర్క్ నుండి చాలా తొందరగా వచ్చినట్టున్నావు అని అడిగింది. హా, ఎక్కువ వర్క్ ఏమీ లేదు, సో వచ్చేశాను అని విజయ్ బదులిచ్చాడు. కాని నిజమేంటంటే పవిత్ర అపార్ట్మెంట్ కి తొందరగానే రిటర్న్ అవుతుందని గెస్ చేసి తనతో టైం స్పెండ్ చేయడం కోసం విజయ్ ఫాస్ట్ గా వచ్చాడు. అంతేకాదు, కొన్ని రోజుల వరకు ఫిల్మ్ టీం షూటింగ్ ను ఆపేసిన విషయం పవిత్రకి చెప్పాలని మ్యాటర్ తెలియగానే వచ్చేశాడు. పవిత్ర విజయ్ వీల్ చైర్ ను పుష్ చేసుకుంటూ అపార్ట్మెంట్ లోపలికి తీసుకుని వెళ్లి అతనికి ఒక గ్లాస్ వాటర్ ఇచ్చి చేతిలో బోన్ స్ట్రెంథనింగ్ టాబ్లెట్ పెడుతూ, మిస్టర్ విజయ్, ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో అని చెప్పింది. విజయ్ అతని చేతిలో ఉన్న బ్రౌన్ కలర్ టాబ్లెట్ వైపు చూసి, ఇది అతను యూజువల్ గా వాడే టాబ్లెట్ లాగా కనిపించడం లేదని గమనించి, మధుశ్రీ, ఈ టాబ్లెట్ అని ఏదో చెప్పేలోపే, హా, అసలు ఏం జరిగిందో నేను చెప్తాను, ముందు టాబ్లెట్ వేసుకో. నేను ప్రొఫెసర్ నరేంద్ర దగ్గర నుండి నీ మెడిసిన్ తీసుకున్నాక దాన్ని తాతయ్యతో టెస్ట్ చేపించాను. ప్రొఫెసర్ ఇస్తున్న మెడిసిన్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి వాటికి బదులుగా ఈ టాబ్లెట్స్ వాడమని ఇచ్చారు. నేను తాతయ్య దగ్గర నుండి నీకోసం 2-3 బాటిల్స్ తెచ్చాను, బట్ నిన్న నైట్ ఇవ్వడం మర్చిపోయాను అంటూ వివరంగా చెప్పింది పవిత్ర. ఇట్స్ ఓకే, ఇది ఆశా బోన్ స్ట్రెంథనింగ్ మెడిసిన్ కదా అని టాబ్లెట్ ను వేసుకుంటూ అడిగాడు విజయ్. అవును, తాతయ్య క్లినిక్ పేరు ఆశా ఆయుర్వేదిక్ సెంటర్, సో తాతయ్య క్లినిక్ లో దొరికే బోన్ స్ట్రెంథనింగ్ మెడిసిన్ ను ఆశా పేరుతో పిలుస్తారు. బట్ ఈ విషయం నీకెలా తెలుసు అని కన్ఫ్యూజ్డ్ గా అడిగింది పవిత్ర. విజయ్ చిన్నగా నవ్వుతూ, ఒకసారి అమ్మ మెడిసిన్ కోసం మీ తాతయ్య దగ్గరికి వెళ్ళింది, కాని తనకు మీ తాతయ్య చేతి మెడిసిన్స్ పొందే భాగ్యం దక్కలేదు. ఈ మెడిసిన్ బయటెక్కడా అమ్మడానికి దొరకదంట కదా, ఎంత ఖర్చు చేసినా ఈ టాబ్లెట్స్ ను పొందడం కష్టమని విన్నాను అని చెప్పాడు. యాక్చువల్ గా విజయ్ అమ్మ అహల్య రాజేశం దగ్గరికి మెడిసిన్ కోసం వెళ్ళినప్పుడు ఆమె లాంగ్ టర్మ్ పేషెంట్ కాదని, అందుకే ఇవ్వలేనని రాజేశం చెప్పేశాడు. కాని అసలు కారణం అది కాదు. అహల్య చంద్రమౌళి కుటుంబానికి పెద్ద కోడలు. రాజేశం వేరెవ్వరికైనా ఇస్తాడు కాని ఆ ఫ్యామిలీకి మాత్రం ఇవ్వడు. నువ్వు చెప్పింది కరెక్ట్, తాతయ్య తన ఓల్డ్ పేషెంట్స్ కి మాత్రమే ఈ మెడిసిన్ ఇస్తాడు. నీకోసం ఈ మెడిసిన్ తీసుకురావడానికి చిన్నపిల్లలా మారం చేయాల్సొచ్చింది అని పవిత్ర నవ్వుతూ బదులిచ్చింది. విజయ్ కూడా నవ్వుతూ అతని చేతిలో ఉన్న గ్లాస్ ను పవిత్రకి ఇచ్చాడు. పవిత్ర విజయ్ వైపు సీరియస్ గా చూస్తూ, మిస్టర్ విజయ్, నేనొకటి చెప్తాను, నువ్వు ఈ బోన్ స్ట్రెంథనింగ్ మెడిసిన్ తీసుకుంటున్న విషయం ఎవరికీ చెప్పనని నాకు మాటిస్తావా అని అతని కళ్లల్లోకి చూస్తూ అడిగింది.